ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. విశ్వవాసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి సింహరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు సంవత్సరం మొత్తం కూడా ధనయోగం రాజయోగం అద్భుతంగా కలుగుతాయో, సింహరాశిలో జన్మించిన వాళ్ళ భవిష్యత్తు ఈ రాశి వారి ఎలా ఉండబోతుంది అనేది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించి మోసపోవటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక విశ్వవాసునామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో అలాగే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇకపోతే ఈ సింహరాశి వారికి అష్టమ శని దోషం అనేది చాలా పెద్ద దోషం. అష్టమ శని దోషం నడుస్తున్నప్పుడు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటుంది. నిరాశ నిస్సుహాలు ఉంటాయి. కుటుంబంలో కలహాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక ఈ సింహరాశి వారికి అష్టమ శని ఉండటం వల్ల వీరికి ఒకరంటే ఒకరికి పడదు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అష్టమ శని దోషం వల్ల కలుగుతాయి. కనుక ఈ సింహరాశి వారికి అష్టమ శని దోషం నుంచి సంపూర్ణంగా బయటపడి సమస్త శుభాలు కలగాలన్నా, కుటుంబాల సమస్యలు తొలగిపోవాలన్నా, ఆరోగ్య సమస్యల నుంచి తొలగిపోవాలన్నా, విశేషమైన రాజయోగం కలగాలన్నా ఈ సింహరాశిలో జన్మించిన వంటి వారు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ఈ శనివార గోపూజ చేయండి. శనివారం గోవుకి ఎంత పూజ చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే అష్టమ శని దోషం కూడా తొలగిపోతుంది. కనుక ప్రతి శనివారం కూడా ఆవుకి మీరు గోమాతకి ఎందుకు చేయాలంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకు అష్టమ శని దోషం తొలగిపోవాలన్నా 5 శనివారాలైతే మీ గోమాతకు పచ్చిగడ్డి లేదా బెల్లము లేదా నువ్వులు లేదా బియ్యము ఇలా ఏదో ఒకటైతే 5 శనివారాలు గోవుకు పెట్టండి చాలు. అష్టమ శని అంతా కూడా మీకు తొలగిపోతుంది. అలాగే గోమాతకు ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆ గోవుకి 5 ప్రదక్షిణలు లేదా 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల కొంతవరకైనా అష్టమ శని నుంచి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇలా ఎవరైతే సింహరాశి వారు గోమాతకు ఇలా చేస్తారో వారికి సంవత్సరం అంతా కూడా తిరిగి లేని రాజయోగం పడుతుంది. అలాగే విశ్వవాసునామ సంవత్సరంలో ఈ సింహరాశి వారి స్త్రీ పురుషులకి ఈ రోజు నుంచి అయితే మీకు 7వ స్థానంలో రాహు సంచారం ప్రారంభమైతే అవుతుండు. 7వ స్థానంలో రాహు సంచారం చేయటం వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. అంటే ఈ రాశి వారి స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయాల వల్ల కొన్ని మీరైతే మోసపోతారు. స్త్రీలైతే పురుషుల పరిచయాల వల్ల మోసపోతారు. ఈ సింహరాశిలో జన్మించినట్టు పురుషులు ఎవరైతే సరే కొత్త స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు మిమ్మల్ని మోసమైతే చేస్తూ ఉంటారు. ఇక జీవితంలో మిమ్మల్ని వారైతే ఎదురు దెబ్బ తీస్తారు. కనుక ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైనా సరే కొత్త పరిచయాలకు మీరు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే వారి వల్ల మీరు మోసపోతారు. రాహు దోషం ఉంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాగే సింహరాశి వారికి ఈ ఉగాది సంవత్సరంలో మీకు బ్రహ్మాండమైన జాక్‌పాట్ కొట్టే శుభవార్త అయితే ఒకటి ఉంది. ఆ న్యూస్ ఏంటంటే గనక ఈ సంవత్సరంలో మీకు ఏప్రిల్ 18వ తేదీ నుంచైతే రాహు స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నాడు. 6వ స్థానంలో రాహు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంటే ఈ రాశి వాళ్ళ ఒక కొండని పిండి చేయాలనుకుంటే పిండి చేయగలగరు. అంత కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా అనుకుంటే ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా సులభంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వాళ్ళకి ఆలోచన మాత్రమే ఉంటుంది. ఆచరణ ఉండదు. ఒక్కసారి మీరు వచ్చిందంటే ఇక విశ్వవాసునామ సంవత్సరంలో మొత్తం కూడా ఆలోచన పక్క ప్లాన్లతో ఇంప్లిమెంటు చేసి బ్రహ్మాండమైన సక్సెస్‌నైతే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోయి అనారోగ్య సమస్యలకు చెక్ పెడతారని చెప్పుకోవచ్చు. దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రోగ రుణ శత్రు బాధల నుంచి సంపూర్ణంగా బయటపడతారు. ఇకపోతే ఈ సింహరాశి వారు విలాసవంతమైన జీవితానికి, ఆనందానికి, కలలకు, ప్రేమకు, సౌభాగ్యానికి, సంతోషానికి, ఆనందానికి ప్రతీక శుక్రుడు, రాక్షసుల గురువైన శుక్రుడు ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి తిరుగుండదు. అలాగే సంపద కూడా వెల్లివిరుస్తుంది. జీవితకాలం కూడా వారంతా సంతోషంగా జీవించవచ్చు. ఇక తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఈ రాశికి సంపద పెరగడంతో పాటు శ్రేయస్సు, శాంతి కలిగి అలాగే ఆరోగ్యంగా జీవిస్తారు. కనుక ఈ సింహరాశి వారి జీవితంలో ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య అనురాగం వెల్లివిరుస్తుంది. ఇక మనస్పర్ధాలు లేకుండా అన్యోన్యంగా కలిసుంటారు. డబ్బును అనేక మార్గంలో వీరు సంపాదిస్తారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు అయితే 100% రెట్టింపు స్థాయిలో వస్తాయి. వస్త్రాలను కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం చేస్తారు. అలాగే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా మీకు ఈ సంవత్సరంలో ఉంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలైతే మీకు లభిస్తాయి. డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తులో మీరు చాలా నష్టాలైతే తలెత్తుతాయి. కనుక మీ సింహరాశి వారికి మార్చి 30 తర్వాత నుండి వీరికి అష్టమ శని కూడా తొలగిపోతుంది. కాబట్టి మీరు గోమాతకి 5 శనివారాలు ఇలా చేయండి. ఖచ్చితంగా మర్చిపోకండి. మీకు అష్టమ శని కూడా తొలగిపోతుంది. ఇక అదృష్టం అనేది వెతుక్కుంటా వస్తుంది. కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే భూమండలంలో మీరు ఎక్కడున్నా ఖచ్చితంగా ఈ సింహరాశి వారి పూర్తి జాతకం తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.